హలో దోస్తులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఏంది ఎక్కడున్నా అనుకుంటాన్రా? అన్నట్టు మీకు చెప్పలే కదా, మర్చిపోయినా. మాది కిరాణా షాప్ దోస్తులు. అప్పుడప్పుడైతే నేను షాప్ దగ్గరకు వస్తా. వచ్చిన దగ్గర నుంచి మనసు అయితే ఊరుకుంటుందా? అది చేయాలి, ఇది చేయాలి, అది తాగాలి, ఇది తాగాలని ఉంటుంది. మా ఎండకేమో మస్తు గరం అవుతుంది. మా అమ్మనేమో డ్రింకులు అడుగుతా అంటే పొద్దుగాల నుంచి నువ్వు ఎన్ని తాగినావని ఒకటే తిట్టుడు. ఏమో అట్లా ఇట్లా మస్తు బతిమలాడుతున్నా. ఏం చేస్తాం, ఇచ్చింది చివరికి. నాకు ఇష్టమైన మజా ఇచ్చింది. ఇక సరే దీంతో ఏదో ఇక నాలుగోదో ఐదోదో పర్లేదులే అనుకుని తాగుతున్నా. మా అమ్మ ఏమో ఒకటే తిట్టుడు, ఇదే లాస్ట్ నీకు అని. షాపు దగ్గరికి వస్తేనేమో మనసు ఊరుకోదాయే, ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. ఏం చేస్తాం దోస్తులు, మరి మనం చిన్నపిల్లలం కదా. ఇక సర్లే అన్నట్టుగా ఇంకేం సంగతి మరి. ఎండకి మీరు కూడా మంచిగా తాగుండ్రి డ్రింకులు అవి, జర ప్రాణం చల్లగా ఉంటుంది. ఇక అది అయిపోయింది. ఈ కురుకురేలు చూస్తే మనసు ఆగుతుందా? మళ్ళీ కురుకురేలు కావాలని స్టార్ట్ చేసిన. మా అమ్మ ఏమో జంక్ ఫుడ్, నైట్ టైము ఎందుకు నీకు ఇవన్నీ అని ఒకటే తిట్టుడు. మస్తు బతిమలాడుతున్నా. ఏం చేస్తాం మరి, చూస్తేనేమో మనసు ఆగదాయే. సరే అని అలిగి కూర్చున్న బుంగ మీద పెట్టి. మా మమ్మీ ఏమో పండ్లుండలు తెచ్చి ఇచ్చింది. తిను, హెల్త్కి మంచిది అది ఇది అని ఓ సముదాయిస్తుంది. వద్దొద్దని చెప్పిన ఎక్కడింటుంది. ఈ అమ్మలుంటే మాట వింటారా? మస్తు రిక్వెస్ట్ చేసి ఎట్లనట్లా ఒకటి తినిపించింది. ఏం చేస్తాం, హెల్త్కి మంచిది కదా, ఇక తప్పదులే అన్నట్టుగా ఒకటి తీసుకున్నా. మీరు కూడా ఇంతేనా దోస్తులు? ఏం చేస్తాం, అమ్మలు చెప్పిన మాట వినాలి కదా ఏదేమైనా కానీ. సరే దోస్తులు, నెక్స్ట్ వీడియోలో